నిన్ను ఘనపరచాలని, నిన్ను మహిమపరచాలని. ఇప్పుడు ఈ భూప్రపంచంలో మనం ఉన్నాం, ఇక్కడ ఉన్న మనుషులంతా దేవుణ్ణి మహిమపరచాలని మనం ఆశిస్తున్నాం. మరి ఆయన ఉన్న ప్రపంచంలో అక్కడ కూడా దూతల సమూహం ఉంది, కోటాను కోట్ల దూతల ప్రపంచాలు ఉన్నాయి. వాళ్ళందరి ఎదుట మనం ఘనంగా ఉండాలి, మనం ఘనపరచబడాలని దేవుడు వెతుకుతున్నాడు. ఇది వాస్తవ సత్యం, ఇది పచ్చి నిజం. మనము మన అవతారం, మనకి ఘనత, మనకి మహిమనా అని అనకండి. నిజంగా దేవుడు అలా కోరుతున్నాడని మీకు 2 వచనాల్లో సాక్ష్యం చూపించాను. సమూయేలు గ్రంథంలో నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాననే మాట స్పష్టంగానే రాయబడి ఉంది. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 30వ వచనం. అది చదువు నాన్న. 30వ వచనం చివరి భాగంలో ఉంది. ఇశ్రాయేలీయుల దేవుడని యెహోవా సెలవిచ్చుచున్నాడు, అదేదనగా నన్ను ఘనపరచు వారు నేను ఘనపరచుదును, నన్ను తృణీకరించు వారు తృణీకారం పొందుదురు. చాలు. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచు. అయ్యా, నువ్వు మమ్మల్ని ఘనపరచాలనుకుంటున్నావా? అయ్యా, నువ్వెక్కడా, మేమెక్కడా? నువ్వు యోగ్యుడివయ్యా, మా చేత ఘనత పొందడానికి యోగ్యుడివయ్యా. నువ్వు నీతిమంతుడవు, పవిత్రుడవు, పరిశుద్ధుడవు, ప్రేమగలవాడవు, సత్యవంతుడవు, నిజాయితీపరుడవు, ఏ పాపము లోపము లేని పరిపూర్ణుడవు. నువ్వు మంచివాడవయ్యా, ఘనత పొందడానికి నువ్వు అర్హుడివి, యోగ్యుడివి దేవా. నువ్వు మమ్మల్ని ఘనపరచాలని వెతకడం ఏంటి? అసలు నీ అంతటి వ్యక్తి ఏముంది మా దగ్గర? కాదయ్యా, నువ్వు ఘనపరచడానికి ఏ కోశానన్నా మంచి ఉందా? ఏదన్నా ఒక కొలత చెప్పు యేసయ్యా. పరలోక తండ్రి, నువ్వు మమ్మల్ని ఘనపరచడానికి ఏదన్నా ఒక కొలత చెప్పవయ్యా. అవన్నీ కాదు, నేను మిమ్మల్ని ఘనపరచాలంటాడు ఆయన. ఎందుకంటే ప్రేమను బట్టి ఇది వాస్తవమే. మన గురించి పరలోకంలో సంభాషణ జరిగిద్ది అంటే మీరు నమ్మగలరా? నిజం అది కూడా. మరి మన గురించి పరలోకంలో సంభాషణ జరిగిద్ది అంటే నమ్మగలరా? నమ్మలేరు, కానీ నమ్మాలి. పనికిమాలిన ఆహాబు గురించే సంభాషణ జరిగినప్పుడు నీ గురించి నా గురించి జరగదా? ఏమండి, ఒకరోజు చెప్పండి. అహాబు రామోద్గిలాదు మీదకి యుద్ధానికి పోవున్నట్లు అతడిని ఎవరు ప్రేరేపిస్తారు అని పెద్ద మీటింగే పెట్టాడు పరలోకంలో. పరలోక సైన్య సమూహము తండ్రి సింహాసనం చుట్టూ సమకూడి కొందరు ఇలాగున కొందరు అలాగున చెబితే ఒక ఆత్మ ఆయన ఎదుటికి వచ్చి, అహాబు రామోద్గిలాదు మీదకి యుద్ధానికి పోవున్నట్లు నేను అతన్ని ప్రేరేపించేదను అన్నాడు. ఎలా ప్రేరేపిస్తావని అడిగితే, నేను వెళ్ళి వాళ్ళ ప్రవక్తల నోట, అతడు ఎవరినైతే నమ్ముతున్నాడో ఆ ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా కూర్చుంటా పోయి. యుద్ధంలో జయం రాదు, అది నీకు నాకు తెలుసు. కానీ ఆ ప్రవక్తల నోట్లో నేను కూర్చొని యుద్ధంలో నీకు జయం వచ్చిద్దని చెప్పిస్తా. అప్పుడు చచ్చినట్టు పోతాడు వాడే. అలాగూ చేసి నీవు జయం పొందుదుగాక పో అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, అహాబు భూమి మీదోడా పరలోకంలో వాడా? పెద్దగా చెప్పాలి. మరి భూమి మీద ఉన్న ఈ మట్టి పురుగును గురించి కోటాను కోట్ల లోకాలను సృష్టించిన సృష్టికర్త సంభాషించడం ఏమిటి? సరే, ఏబు సంగతి చెప్పండి. ఏబు ఒక సామాన్య మానవుడు, మట్టి పురుగా కాదా? నీతో పాటు నాతో పాటు ఒక సామాన్య మానవుడే కదా. కానీ ఏబు గురించి సాతాను ముందు ఎత్తాడా లేదా? చెప్పండి. ఏమని? ఏబును ఘనపరిచి మాట్లాడతాడు. అతడు న్యాయవర్తనుడును, యథార్థవంతుడును, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడును అయి ఉన్నాడు. భూమి మీద అలాంటి వాడు ఇంకొకడు. అంత పెద్ద దేవుడు ఈ చిన్న ఏబుని గురించి మాట్లాడటం ఏమిటి? సరే, వదిలేసేయండి. దానియేలు మనుషుడా కాదా? మట్టిపురుగా కాదా? నీలాంటి నాలాంటి వ్యక్తే కదా.
కానీ దానియేలు గురించి గాబ్రియేలుతో మాట్లాడుతున్నాడు. గాబ్రియేలు వెళ్ళు, నాకు బహుప్రియుడైన దానియేలు అదుగో సాష్టాంగపడున్నాడు, తన ప్రార్థనకు జవాబివ్వమని నా దాసుడు కోరుతున్నాడు. దానియేలు అంటే నాకు బహుప్రియుడు, తెలుసు కదా నీకు. పోయి ఆ దర్శన భావం నా దాసుడైన దానియేలుకు, బహుప్రియుడైన దానియేలుకు బయలుపరచవయా పో అని గాబ్రియేలుని పంపించాడు. ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు అక్కడ? దానియేలుని గురించి. యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితోనొకరు మాట్లాడుకొనుచుండగా ఆయన చెవియొగ్గి ఆలకించెను అని రాస్తుంది. అంతేకాదు, ఆయన సముఖమున జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము కూడా రాయబడుతుంది అన్నాడు. దేవుని ప్రేమించేటువంటి భక్తిపరులు ఒకరితో ఒకళ్ళు దేవుని గురించి మాట్లాడుకుంటుంటే దేవుడు విని ఆ మాటలను గ్రంథస్థం చేయిస్తాడట. ఎందుకంటే మాట్లాడుకుంటున్న వాళ్ళు సామాన్యులు కాదు, మనోనేత్రాలు వెలిగించబడిన వాళ్ళు, భూమి మీద దేవుని పిల్లలు. దేవునికి మహిమ. ఇంకా చాలా ఉన్నాయి. మళ్ళీ గాబ్రియేలుకే చెప్పి పంపిస్తాడు మరియమ్మకు సువర్తమానం అందించమని. మళ్ళా గాబ్రియేలుకే చెప్పి పంపిస్తాడు జకర్యాకి బాప్తిస్మం ఇచ్చి యోహాన్ అనే కొడుకు పుడతాడు, చెప్పవయా పోయి అని. ఇంత మనుషులతోనే డీల్ చేస్తున్నాడు అన్ని విషయాలు. యేసు పుట్టినప్పుడు దూతకు చెప్పాడు పోయి గొర్రెల కాపర్లకు తెలియజేయమని. ఇవన్నీ మనకు తెలిసినయే. ఇదంతా మనుషుల గురించి పరలోకంలో డిస్కషన్ జరుగుతుంది. మనుషుల గురించి అంటే నిన్ను గురించి, నన్ను గురించి అక్కడ మాట్లాడుకుంటున్నారు. ఇది నమ్మాలండి, ముమ్మాటికి నమ్మాలి, ఇది వాస్తవం. ఇంకా చెప్పాలంటే మారు మనసు అక్కరలేని 99 నీతిమంతుల విషయమే కలుగు సంతోషం కంటే మారు మనసు పొందే ఒక్క పాపి విషయమై పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగునని యేసయ్యే చెప్పాడు. అంటే భూమి మీద ఒక పాపాత్ముడు లేక పాపాత్మురాలు మారు మనసు పొంది తండ్రి వైపు తిరిగితే, దూతలారా సంతోషించి ఆనందించండి, ఈరోజు భూమి మీద ఉన్న నా పిల్లలలో ఒక బిడ్డ నన్ను తెలుసుకొని నా వైపు తిరిగాడు, నా వైపు తిరిగింది అని అక్కడ పండగ ప్రకటిస్తాడట. సంతోషించండి, ఇంకా ఎప్పటికంటే ఎక్కువ సంతోషించండి అని చెప్తాడట. తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తే తండ్రి ఏం చేశాడండి? పట్టుకొని 4 బాదాడా? క్రొవ్విన దూడను వధించండి, సంతోషించండి, పనులాపేసేయండి, ఈరోజు అందరి డ్యూటీలకి సెలవు, ఎందుకంటే తప్పిపోయిన నా కుమారుడు తిరిగి వచ్చాడు, చనిపోయాడు అనుకున్న నా కుమారుడు తిరిగి బ్రతికాడు, ఈరోజు పనులన్నీ బ్రేక్, సంతోషించండి, ఆనందించండి అని తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి పండగ చేసినట్టు భూమి మీద చూడండి ఒక్కసారి. లూకాసు వార్త 15:7. అటువలే మారు మనసు అక్కలని 99 నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. ఎవరు చెప్పారు ఈ మాట? సాక్షాత్తు యేసయ్య. దీన్ని బట్టి మీ అందరికీ ఏమర్థం కావాలంటే, మన గురించి దేవుడు దూతలతో మాట్లాడుతున్నాడు, మన గురించి దేవుడు అక్కడ సంభాషణలు జరుపుతున్నాడు. కానీ మన విషయంలో మనకున్న ఫీలింగ్ ఏంటో మనకు తెలుసు. మన విషయంలో మనకున్న ఫీలింగ్ ఏంటంటే, నేను ఒక వేస్ట్ గాడిని, నేను ఒక వేస్ట్ గత్తెని, నాది ఒక బతుకేనా, నా గురించి ఆలోచించే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా, అసలు నా గురించి బాధపడేవాళ్ళు కనీసం అయ్యో అనేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా, నా బతుకు ఎందుకు బతకాలి, ఇది ఒక దరిద్రపు జీవితం, ఎవరి ప్రేమకు నోచుకొని దిక్కుమాలిన జీవితం, ఎప్పుడూ అగచాట్ల మారి జీవితం, సుఖము సంతోషం ఆనందం లేని పనికి మాలిన పాపిష్టి జీవితం, ఏందో ఈ బతుకు, అందరికీ అందరూ ఉన్నారు, నాకే ఎవరు, అందరిని అర్థం చేసుకుంటున్నారు, నన్ను ఎవడో. ఇదంతా మన ఏడుపు, అవునా కాదా? కాదా? మరి ఇప్పుడు ముందు చెప్పిన మాటలను బట్టి ఇప్పుడు ఏమంటావు? మరి ముందు చెప్పిన మాటలను బట్టి ఏమంటావమ్మా? ఎవరు నీ గురించి ఆలోచించరా, ఎవరు నీ గురించి చింతించరా, ఎవరు నీ గురించి పట్టించుకోరా, ఎవరు నిన్ను ప్రేమించరా, ఎవరు నిన్ను అర్థం చేసుకోరా. అయ్యయ్యయ్యో, నిన్ను ప్రేమించి నీ కోసం తన ప్రియమైన కుమారుని బలి ఇచ్చిన పరలోకపు తండ్రి నీ కోసం అక్కడుండి చూస్తున్నాడు నిన్ను.
లోకం మొత్తం నిన్ను మర్చిపోయినా మర్చిపోకుండా నీ వైపు నిరంతరం కాచుకొని చూస్తానే ఉన్నాడు. ఆయన గమనిస్తానే ఉన్నాడు, నిన్ను ప్రేమిస్తానే ఉన్నాడు, నీ గురించి ఆలోచిస్తానే ఉన్నాడు, చింత కలిగి ఉన్నాడు. అది లేఖనాల్లో రాయించాడు. ప్రియులారా, నమ్మాలి కదండి, ముందు ఈ విషయాలు నమ్మాలి కదా. ఆయనను పట్టించుకోని స్థితిలో ఉన్నప్పుడే నిన్ను వెంటాడాడే, ఆయన్ని పట్టించుకోని స్థితిలో ఉన్నప్పుడే ఎన్నో సందర్భాల్లో మరణకరమైన అపాయాల నుంచి నిన్ను కాపాడాడే, ఆయన్ని పట్టించుకోకుండా లోకానుసారిగా తిరుగుతున్నప్పుడే నిన్ను వెంటాడి నిరంతరం నిన్ను కాచుకున్నాడే, కాపాడుకున్నాడే. మరి ఈరోజు ఆయన వైపు తిరిగి ఆయన్ని ప్రేమించి ఆయన్ని హత్తుకొని ఆయన మహిమను వెతుకుతున్న ఈ దినాన నిన్ను అశ్రద్ధ చేస్తాడా దేవుడు? అలా అనుకోవచ్చా? అది బుద్ధిహీనత కదూ. అది బుద్ధిహీనత కాదా? అవునా? 100% అది బుద్ధిహీనత, పొరపాటు. ఎప్పుడన్నా నాకు ఆ బాధ కలిగినప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాటలు ఇవే: నా కుమారుడా, ఎవరూ పట్టించుకోలేదు, ఎవరూ నా గురించి ఆలోచించట్లేదు, మరి ఎవరు నన్ను అర్థం చేసుకోలేరు, అందరూ జూనియర్స్, పిల్ల బ్యాచ్ అయిపోయారు అందరూ. ఎవరు వచ్చినా నా నుంచి ఒక మాట పొందగోరుతారు కానీ నాతో సమవుజ్జిగా మాట్లాడేటువంటి అంతస్తులో లేరు అని కొంతమందిని గురించి నువ్వు బాధపడుతున్నావు రబ్బాయే. మరి నీ గురించి నేను ఉన్నాను కదా, నీ గురించి ఆలోచించేదానికి, ఆలోచన చెప్పేదానికి, సంభాషించేదానికి, నువ్వు మాట్లాడుకోవడానికి, నీతో నేను మాట్లాడుకోవడం నేను సిద్ధంగా ఉన్నాను కదా, నేను ఉన్నాను కదా, ఎందుకు నువ్వు అట్లా ఇబ్బంది పడతావు అని ఆయన నాతో మాట్లాడినప్పుడు పాడుకున్న పాట అది. ఏం విలువ, ఏం విలువ కలిగింది నీకు? ఏం విలువ కలిగింది? నీకేమన్నా కిరీటం పెట్టారా? లేకపోతే దేశం అంతా నీ గురించి ఏమన్నా మాట్లాడుకుంటున్నారా? కొన్ని రాష్ట్రం అన్నా మాట్లాడుకుంటున్నారా నీ గురించి? వదిలేసే జిల్లా అన్నా మాట్లాడుకుంటున్నారు నీ గురించి? వదిలేసే మీ ఊరన్నా మాట్లాడుకుంటుందా నీ గురించి? మీ బజారు? మరి ఎంత విలువ కలిగేనని పాడుతున్నావు ఎగిరి. ఏం విలువ కలిగింది చెప్పు? అంటే నువ్వు పాడుతున్నావు కదా అందుకని మేము కూడా పాడుతున్నాం. అంతేనా? నేను పాడాను కదా అందుకని పాడారా? నేనెందుకు పాడాను చెప్పనా? నాకేదో మీరందరూ గుర్తించారని విలువ కలిగిందని కాదు. మనుషులు ఇచ్చే విలువ ఎన్ని రోజులు ఉంటుందండి? మనుషులు పెట్టే కిరీటం ఎన్ని రోజులు ఉంటుంది? వాళ్ళ మనసుకు నేను నచ్చినంత వరకు నా నెత్తిన కిరీటం అంతే పెడతారు. చిరాకు పుట్టిందనుకో కిరీటం లాక్కొని సంకలో పెట్టుకొని పోతారు. జనాలు ఇచ్చే కిరీటం బుస్సని నాకు ఎప్పుడో తెలుసు. దేవునికి స్తోత్రం. దాన్ని నేను అంగీకరించను. అర్థమైందా? ఇది కాదులే కానీ తొలువనైన నాకు ఇంత విలువ. ఏంటా విలువ అంటే? దేవుని కొడుకు అయ్యే విలువ. నీ విలువ ఏంటో తెలుసా? దేవుని కూతురు అయ్యావు, అది నీ విలువ. ఎప్పుడైతే కొడుకు అయ్యావో, ఎప్పుడైతే కూతురు అయ్యావో, మళ్ళీ ఇక్కడ మనం ఈగలు తోలుతానే ఉన్నాం, కానీ పరలోకంలో మనల్ని ఎలా చూస్తారో తెలుసా? రాజకుమారుడు, రాజకుమార్తె. అది విలువ. ఇది ఎరిగే భక్తులు అప్పుడే పాటలు పాడుకున్నారు. తనువు బలిపేట్టెను మాయన్న, తప్పుల్ విడగొట్టెను మా తండ్రి, మనసులో సాక్ష్యమిట్లున్నా మనుజులెట్లన్నను మాకేమి, యెహోవా మా తండ్రి కాడ, యేసుడు మాయన్న కాడ. ఎంత అద్భుతమైన పాట! మన పుట్టిల్లేది పాడాలి. ఏంది మీరు? మోక్ష నగరు మా పుట్టిల్లు, ముఖ్య దూతల్ మా స్నేహితులు. ఏంటి దూతలు స్నేహితులు నీకు? ఏంటి దూతలే?
అది కూడా ముఖ్య దూతలో. మరి ఏందనుకుంటున్నాం మరి మన కెపాసిటీ? మారు మనసు పొంది బాప్తిస్మం పొంది పరమవిభు జీవ గ్రంథమందు పేరు సంపాదించిన నాడు నా పేరు పక్కన ఏమని రాశాడో తెలుసారా పిచ్చోడా? దేవుని కుమారుడు, దేవుని కుమార్తె అని రాసేశాడురా. మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొంది ఎప్పుడైతే నేను ఆయన యందు విశ్వాసం ఉంచుచున్నాను అని సాక్ష్యం రూఢి చేశానో అప్పుడు ఎక్కిందిరా నా పేరు అక్కడ. ఏమని ఎక్కింది తెలుసా? దేవుని కొడుకు. అది ఇప్పుడు రాజ్యంలోని పౌరులు రాజుగారి గురించి మాత్రమే కాదు, రాజుగారి కొడుకు కూతురు గురించి కూడా మాట్లాడుకుంటారా లేదా? చెప్పండి. రాజుగారి కొడుకు పేరు ఏం పేరు? వెంకట సుబ్బయ్య. రాజుగారి కొడుకు యువరాజు, రాజుగారి కూతురు అది. ఇంకా వాళ్ళ పేర్లున్న పేర్లతో పిలవరు, యువరాజావారు, యువరాణి వారు. అసలు దెబ్బల మీద తిరిగే మనకి ఎంత ధన్యత ఇచ్చాడండి దేవుడు. దీనులను పైకెత్తువాడు, పెంట కుప్పల మీద నుండి బీదలను పైకెత్తువాడని రాసుంది కాదా? అవునా? ప్రజెంట్ ఈ భూమండలం ఎలాంటిదండి? పౌలు ఏమని చెప్తున్నాడు? లోకంలో ఉన్నదాన్ని నేను ఏదేది ఘనమో దాన్ని అంతా నేను ఎలా ఎంచుకున్నాను అన్నాడు. పెంటతో సమానంగా. అలాంటి కుప్ప ఇది. ఈ కుప్ప మీద నుండి పైకి లేవనెత్తువాడని ఆయనకి పేరు. బీదలను దీనులను పైకి. అందుకే నేను ఆ పదం డైరెక్ట్గా చెప్పకుండా దెబ్బల మీద తిరిగా అన్నా. నేను దెబ్బలు, పేడ దెబ్బలు అనుకోండి, అలాంటి బతుకులు. కానీ ఈ జీవితాలను నిజంగా ఆయన అసలు ఎంత బాగా చూడండి. అక్కడ రాశాడు, ఇప్పుడు వేశాడు స్క్రీన్ మీద. కీర్తనల గ్రంథము 147:6. యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన నేలను కూల్చును. హన్నా ప్రవచనంలో ఉంటుంది నాన్న. సమూయేలు గ్రంథము, 1 సమూయేలు గ్రంథము 2:8 చూడు. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమి గల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును ఆయన వాటి మీద నిలిపి ఉన్నాడు. అది ఎక్కడి నుంచి లేపుతున్నాడో చూడు. అది మన బతుకులు. కానీ అలాంటి జీవితాలను గురించి ఎక్కడ కనపరుస్తున్నాడు? పరలోకంలో దూతలు. మరి దూతలు అక్కడ మనల్ని ఏమని మాట్లాడుకుంటున్నారో తెలుసా? దేవుని పిల్లలు, యువరాజా వారు, యువరాణి వారు. మరి కాబట్టే నీకు నాకు కాపలా కాస్తుంది. రాత్రియు పాదములకు రాయి. జంతువులు కాపలా కాస్తున్నారా? చేపలకి, కుక్కలకి. మరి ఎవరికి కాపలా కాస్తున్నారు దూతలు? చెప్పండి పెద్దగా. ఎవరికి? ఎందుకని? ఏందబ్బా నీ గొప్పతనం? దూతలు ఎక్కువ, నువ్వెక్కువ? ఒక దూత నైట్ అర్ధరాత్రి పూట ఒక దూత నిలబడితే ఆ మొత్తం పట్టపగుల్లా కనపడిద్ది. మరి నువ్వు నిలబడి చీకట్లో, నువ్వు నిలబడి చీకట్లో నీకు నువ్వు కనపడతా? నీకు కనపడతావు నువ్వు. కానీ దూత నిలబడితే మరి మొత్తం పట్టపగుల్లా కనపడిద్ది. ఒక మెరుపంత ప్రకాశం కలిగి ఉంటారు దూతలు. వాళ్ళు రెక్కలతో ఎగురుతారు. నువ్వు ఎగురు. వాళ్ళు చాలా సుందరంగా, అందంగా ఉంటారు. నువ్వు ఎట్టున్నా అద్దంలో చూసుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచి ముఖవర్చస్సు, మంచి దేహదారుఢ్యం, మంచి వర్ణం కలిగి ఉంటారండి. మనం చూసుకుందాం బండి అద్దం ముందు. ఎప్పుడో బార్బర్ షాపు పోయినప్పుడు చూసుకుంటాం, ఎందుకు విడిగా చూస్తే ప్రమాదం అని. అప్పుడంటే తప్పదు కాబట్టి పోయి అద్దం ముందే కూర్చోవాలి కాబట్టి అప్పుడు చూసుకుంటాం. కానీ ఆశ్చర్యం, అంత గొప్ప దూతలు కూడా వచ్చి నీకు పరిచారం చేయటం ఏంటి తల్లి? నీకు చుట్టూ ఉండటం ఏందమ్మా? నువ్వు బయలుదేరితే, నీ బైకు బయలుదేరితే నీ చుట్టూ నీ కనపడకుండా దూతలు బయలుదేరటం ఏంటి? నువ్వు కాలినడకని రోడ్డు మీద పరిశుద్ధ గ్రంథం చేత పట్టుకుని అట్ట కదలంగానే నీ చుట్టూ దూతల ప్రాకారం ఏంటి? మరి ఆ ప్రాకారం లేకపోతే ఎప్పుడు అవుట్ నువ్వు.
ఎందుకంటే నువ్వు దేవుడి కొడుకువి కూతురివి అయినందున, కుమార్తెవి కుమారుడు అయినందున నీకు ఆధిక్యత ఎంత లభించిందో ప్రమాదం కూడా అంతే వచ్చింది. ప్రమాదం ఏంటంటే శత్రువుకి ఈర్ష్య కలిగింది నీ మీద. బాబా ఉచితంగా కొట్టేశారు కదరా, కేవలం విశ్వసించుట ద్వారా ఎగ్దం సింహాసనాన్ని కొట్టేశారు కదరా, ఆయన కొడుకు కూతురై ఆధిక్యతను కొట్టేశారు కదరా, మిమ్మల్ని జారనిస్తాను అక్కడికి పొరపాటును కూడా అని మనల్ని ఎనీ టైం దెబ్బ కొట్టడానికి, ప్రాణమైన తీయటానికి శత్రువు నిరంతరం ఆవరించినందుననే దూతల కాపుదల మనకి ఏర్పరిచాడు దేవుడు. ఎందుకు? వారు నా పిల్లలు అయ్యారు, ఫలానా వాడు నా కుమారుడు అయ్యాడు, ఫలానా అమ్మాయి బాప్తిస్మం పొంది నా కుమార్తె అయింది, వారి జన్మ కర్మ పాపాలు కడుక్కున్నారు, నా యందు విశ్వాసం ఉంచారు, విశ్వాసమును బట్టి నా కుమారుడు కుమార్తె. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం, తన్ను ఎందరు అంగీకరించిరో. చూడండి ఒక్కసారి, యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం, తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా 1:12 తీసావా? చూడు, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించారు. అది సంగతి. ఆయన యందు విశ్వాసం ఉంచుట అంటే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది దేవుని వారగుట. అలా దేవుని వారైన వాళ్ళందరికీ కూడా దేవుని పిల్లలగుటకు ఆయన అనుగ్రహించాడట అధికారం. కాబట్టి ఇప్పుడు విశ్వాసమును బట్టి పొందిన రక్షణను బట్టి మనమందరం ఎవరిని? ఇప్పుడు సెక్యూరిటీ రాజుగారికే ఇస్తారా, రాజుగారి సంతానానికి కూడా ఇస్తారా? పెద్దగా చెప్పాలి మరి. సంతానాన్ని వదిలేస్తారా? ముఖ్యమంత్రి గారికి అని పిల్లలు కూడా ఇస్తారా? ఆ కుటుంబానికి కూడా ప్రొటెక్షన్ ఇస్తారు. ఎందుకంటే శత్రువులు వాళ్ళ మీద కూడా దాడి చేయొచ్చు. అలాగే ఆ దూతలు మనకు కూడా భద్రతా వలయమై ఉంటారట. అందుకే చాలాసార్లు నువ్వు మిస్ అయ్యావు సావు చేతిలో. నువ్వు అనుకుంటావు జస్ట్ మిస్ బ్రదర్ అని, జస్ట్ మిస్గా తప్పించారు వాళ్ళు. త్రుటిలో తప్పిందన్నా, లేకపోతే అవుట్ అన్నా. ఎలా తప్పింది? నువ్వు తప్పించుకోవాలా? నీకు దేవుడిచ్చిన కాపుదల, భద్రత, దూతల కాపుదల, ఆ దూతలు తప్పించారు నిన్ను, నీకు అర్థం కాకుండా. మరి ఏందనుకున్నా? పాటలు పాడటం కాదు, అందులో ఉన్న మాటలు గుర్తు చేసుకోవాలా, అర్థం చేసుకోవాలా. రాత్రియు పగలును పాదములకు రాయి తగులకుండా, రాత్రియు పగలును పాదములకు రాయి తగులకుండా, మనకు పరిచర్య చేయుట కొరకై, మనకు పరిచర్య చేయుట కొరకు దేవదూతలు మనకుండగా, దేవదూతలు మనకుండగా. అన్నా అంటే ఇప్పుడు మన చుట్టూ దేవదూతలు ఉన్నారంటావా? అంటావా? ఏది నిజంగా ఉన్నారు. ఒక్కడన్నా కనపడ్డేంది నాకు? ఒక్కడన్నా కనపడు, ఒక దూతన్నా కనపడ్డేంది? అడగండి. అడిగారా? నేను జవాబు చెబుతా. దూత కనపడ్డాడు అనుకో, ఇక నువ్వు అన్ని పనులు ప్రశాంతంగా చేసుకోలేవు. అర్థం కాలేదా? దూతలు నీ చుట్టూ ఉన్నట్టు నీకు కనపడ్డారు అనుకో, బాత్రూంలో కూడా ప్రశాంతంగా బాలేవు, చాలా అసౌకర్యంగా ఉంటుంది. మరి కనపడాలా చెప్పు? దేవుడు గొప్పోడండి, మేధావి. అందుకే నీ కనబడకుండా కాపలా గాయమన్నాడు. స్తోత్రం. నా పిల్లలకు నేను నిర్ణయించిన ఆయుష్కాలం అంతవరకు వారికి ఎలాంటి కీడు సంభవించకుండా, శత్రువు వారిని అటాక్ చేయకుండా, ఇదిగో మీరు భద్రతనివ్వండి నా పిల్లలకి. సమయం ఆసన్నమైనప్పుడు నేను చెప్తాను, అప్పుడు తొలుగుదురు కానీ నా బిడ్డను నేను తీసుకుంటాను నా దగ్గరికి. అతడు సేవ చేయు దినములు సంపూర్తి అయినప్పుడు, ఆమె సేవ చేయు దినములు సంపూర్తి అయినప్పుడు నేనే పిలుస్తాను ఆ పిల్లల్ని. ఆ పిలిచినప్పుడు మీరు సైడ్ అవుదురు కానీ, అప్పటిదాకా మాత్రం నేను పిలవక మునుపు శత్రువు వారిని అటాక్ చేయకుండాన్నట్లు ఇదిగో భద్రతనివ్వమని పంపిస్తాడు. అది మరి మనకి ప్రాకారం పెట్టాడు.
అందుకే మనం పాడుకుంటాం, నా బలమా నా కోట ఆరాధన నీకే, నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే. అది ఒక దుర్గమై మనల్ని కాపుగాస్తాడు. తెలుసా మీకు? ఆశ్రయమే నీ రక్తమే అనే పాటలో అదే చెప్పుకున్నా, నీ రక్తమునే ప్రాకారము చేసి కాపాడుచుంటివి నన్నింతక. రక్తం ఒక ప్రాకారము, కృప ఒక ప్రాకారం. ఒక భక్తుడు పాడు, కృపయే నాకు ప్రాకారము గల. రక్తం ఒక ప్రాకారం, కృప ఒక ప్రాకారం. ఈ రెండింటికి అవతల మళ్ళా దూతల ప్రాకారం. 91వ కీర్తన 11వ వచనం, 34వ కీర్తన 7వ వచనం 2 సాక్ష్యం ఇస్తున్నాయి దూతల కాపుదల గురించి. యందు భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. 34:7. 91:11, నీ పాదమునకు రాయనను తగలకుండా ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించిన వారు నిన్ను తమ చేతులతో ఎత్తి పట్టుకొందురు. ఎందుకని దూతలు స్పెషల్గా నిన్ను కాయటం ఏంటి? హెబ్రీ పత్రిక ఒక్కసారి తీయండి బైబిల్ ఉన్నోళ్ళు. అందులో క్లియర్గా మొదటి అధ్యాయము, హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయము 13, 14 వచనాలు చూడు. అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయి వరకు నా కుడి పార్శ్వమును కూర్చుండుము అని దూతలలో ఎవని గూర్చి అయినా ఎప్పుడైనా చెప్పానా? ఈ దూతలు ఎవరు? చదువు. వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబోవు వారికి, అంటే మనకి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? ఆహా, వాళ్ళు ఆత్మరూపులుగా ఉన్నారు మన చుట్టూ, అందుకు కనపడరు. ఏ రూపంతో ఉన్నారు? ఆత్మరూపులై ఉన్నారు. ఆత్మలు మనల్ని అటాక్ చేయకుండా సేవ్ చేస్తూ ఉన్నారు. కనపడమంటే చెప్పు, ప్రార్థన చేసుకో, కనపడతారు. ఇంకప్పుడు నీకు ప్రశాంతత ఉండదు. దేవునికి స్తోత్రం. వద్దులేనా, ఆయన కనపడకుండానే కాపలాగా మనం. ఎంతటి ఆధిక్యత, ఏమిటా విలువ? ఇదే విలువ. ఇప్పుడు వాడు తులువనైనా ఇంత విలువ. ఏం విలువ అంటే అక్కడ ఉంది నీకు విలువ. ఈ లోక రాజ్య సంబంధులు నిన్ను గుర్తించకపోవచ్చు, గౌరవించకపోవచ్చు, గణపరచకపోవచ్చు, తిట్టొచ్చు, దూషించవచ్చు, ఇబ్బంది పెట్టవచ్చు, చాలా తేలిగ్గా నిన్ను మాట్లాడవచ్చు. కానీ నీ ఆధిక్యత వాళ్ళకి తెలియదు. విశ్వాన్ని ఏలేటువంటి దేవుని కొడుకు, కూతురు నువ్వన్న సంగతి వాళ్ళకి తెలియచావదో. అందుకే చాలా చాలా చులకనగా నిన్ను మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు నవ్వుకుంటా ఉన్నాడండి. ఎందుకంటే నువ్వెవరో ఆయనకి తెలుసు, దూతలకు కూడా తెలుసు. ఈ భూమి మీద ఉన్న దరిద్రులకు తెలియదుగా. దావీదు చిన్నతనాన్ని ఊహించండి. ఆడతా పాడతా రోడ్డు మీద తిరుగుతున్నప్పుడు వీళ్ళు రే దావీదు ఇటారా అని ఆ పని ఈ పని చెప్పుంటారుగా. దావీదుకు చెప్పుండరా? పెద్దగా చెప్పండి. వీళ్ళు అరిచుంటారు కదా. ఫ్యామిలీ మెంబర్స్ కూడా దావీదును చాలా చులకనగా మాట్లాడారు కదా. ఆఖరికి పెద్దన్న, నీకు మహా గర్వం రో, యుద్ధము చూచుటకే కదా నీవు వచ్చితివి, ఆ చిన్న మందని ఏం చేసితివి అన్నాడుగా పెద్దన్నయ్య. ఎవరు ఆయన పేరు? ఏం పేరు? ఎలియాబు. ఆయన కూడా తృణీకరించాడు. కానీ వాళ్ళకి తెలుసా, ఇశ్రాయేలున తరతరాలకు ఏలబోయే శాశ్వత వంశ వృక్షానికి మూల పురుషుడైన వాడిని వాళ్ళు తేలిగ్గా మాట్లాడుతున్నారని వాళ్ళకి తెలుసా? ఇశ్రాయేలు అనే దేవుని ప్రజ అంతటి మీద రాజై 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 ఏలేటువంటి వాడు ఇంచుమించు 40 ఏండ్ల పాటు ఏలేటువంటి రాజుని వాళ్ళు తేలిగ్గా మాట్లాడుతున్నారని వాళ్ళకి తెలుసా? తెలిస్తే మాట్లాడతారా? ఈరోజు నిన్ను నన్ను తృణీకరించే వాళ్ళకి తెలియదు.
మనల్ని తండ్రి ఎలా సిద్ధపరిచాడో, ఏ అంతస్తుకు ఉంచాడో, ఏ స్థాయిలో మనల్ని ఉంచబోతున్నాడో, ఎంత ఘనపరచబోతున్నాడో, రేపు ఆ ఘట్టములో, ఆ గడియలో, ఆ సన్నివేశంలో నిన్ను తృణీకరించిన వారందరూ చూస్తారు. అప్పుడు సిగ్గుతో తలదించుకుంటారు. నా పిల్లలు ఇద్దరు కూడా రక్షణ పొందాలని ఎంత తప్పించానో. మళ్ళీ నేను రాజకుమారుని అయ్యాను విశ్వాసాన్ని బట్టి, తండ్రి అయిన దేవుడు చెప్పిన వాగ్దానాన్ని బట్టి. మరి నా పిల్లలు కూడా కావాలిగా. మరి రక్షణ పొందకుండా దేవుని సువార్త నిర్లక్ష్యం చేస్తే వాళ్ళు అవుతారా? రాజకుమారులుగా నరకపాత్రులు అవుతారు. సో వాళ్ళు కూడా రాజకుమారులు అగున్నట్లు ఏం కావాలి? మారు మనసు పొంది, రక్షణ పొంది దేవుని వారు కావాలి. అలా వాళ్ళు సిద్ధపడి ముందుకు వచ్చినప్పుడు నా హృదయంలో ఆనందం అంతింత కాదు. దేవునికి మహిమ కలుగును గాక. మళ్ళా నేను బలవంతం పెట్టకూడదు. బలవంతం పెడితే ఒకసారి కాదు 100 సార్లు మునుగుతారు నీళ్ళలో. కర్ర తీసుకున్నానంటే మునగరా? ఎవడు ఇచ్చే పని కూడా లేదు, వాడే మునుగుతాడు. పోయి కర్ర తీసుకురాయి ఓ నీళ్ళ మునిగిపో అంటే కర్ర చూపిస్తే వాడే మునుగుతాడు. పోయి 10 సార్లు 100 సార్లు మునుగుతాడు. కానీ అది రైట్ కాదు. వానికే తెలియాలి తాను పాపినని. వానికే తెలియాలి యేసు తన పాపముల కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచాడని. వానికే తెలియాలి నేను ఆయన ఎదుట ఒప్పుకొని క్షమాపణ అడగకపోతే నాకు దిక్కు లేదని. సో తెలుసుకొని నా పిల్లలు రావాలని ఎదురు చూశాను. వాళ్ళు వచ్చినప్పుడు లోపల చాలా ఆనందపడ్డాను. ఎంత ధన్యత! ఏ తల్లి అయినా, ఏ తండ్రి అయినా తన బిడ్డల్ని రక్షణ పొందకుండా ఆపుతున్నారు అంటే రాజకుమారుడు, దైవ కుమార్తె అయ్యే ధన్యతని సాక్షాత్తు వీళ్ళే చెడగొడుతున్నారని అర్థం. తమ పిల్లల్ని దరిద్రులుగా చేస్తున్నారని అర్థం. ఏ తల్లిదండ్రులు అయితే తమ పిల్లలు రక్షణ పొందకుండా ఆటంకపరుస్తున్నారో, రాజకుమారుడు, రాజకుమార్తె ఎవరు? రాజు. మళ్ళా భూరాజులు కాదు, ఎటు భూజులు వీళ్ళందరూ. ఈ భూరాజులు కాదు, రారాజు దేవుడు. ఆ రాజకుమార్తె, ఆ రాజకుమారుడు అయ్యేటువంటి భాగ్యాన్ని పోగొడుతున్నారు అడ్డుపడే తల్లిదండ్రులు. జాగ్రత్త. మీరు పొందాలి, మీ పిల్లలు కూడా పొందాలి రక్షణ. అది గొప్ప స్వాస్థ్యము. అదే రేపు నీకు గొప్ప ఆధిక్యత. రేపు అక్కడ ఇప్పుడు చెప్పండి, విలువ లేదా నీకు? ఈ సమాజంలో విలువ లేకపోవచ్చు, నీ ఇంట్లో విలువ లేకపోవచ్చు, నీ తోటి కొలీగ్స్లో విలువ లేకపోవచ్చు, నీ బంధువర్గంలో నీకు విలువ లేకపోవచ్చు. ఇక్కడ విలువలు ఇవ్వాలంటే ఏం చేయాలి? ఏం ఉండాలి? ఇక్కడ విలువలు ఇవ్వాలంటే కారు వేసుకొని తిరగాల, ఫుల్ సౌండ్ మోగుతూ ఉండాలి. అప్పుడు బాగా అసలు నువ్వు అట్లా, నువ్వు ఇట్లా, నువ్వు అంతా ఇంత, నీ సంగతి నాకు ఎప్పటి నుంచో తెలుసు అని మామూలు భజన చేయరు. అన్నీ ఏమి లేకుండా ఏగలు తోలుతున్నావు అనుకో, సబ్బు ఎవడు పలకరించడు. బోడి వాళ్ళు ఇచ్చే విలువ ఎవడికి కావాలి? చెప్పాలి. ఏమని చెప్పాలి? మీరిచ్చేది నిరా. పేతురాది సకల పోస్తల్ పేర్మి గలమా నిజ కూటస్థుల్ ఖ్యాతి సభలో మేము నప్పుడు ఘనతాలిక మాకేమీ కొదువా యెహోవా మా తండ్రి కాడా యేసుడు మాయన్న కాడా. నీ ఘనత, నీ గొప్ప, నీ గౌరవం, నీ విలువ అంతా అక్కడుంది. అది శాశ్వతమైంది. నేను అందుకే చెప్పాను, మారు మనసు పొంది రక్షణ పొందినోడల్లా ఓ ధన్యుడు అయిపోయావు, పోరా బాబు, పో పండగ చేసుకోపో. నేను అదే బాప్తీసం ఇచ్చి కూడా చెబుతా, పో పండగ చేసుకో, పలావు తినుపో అని. స్తోత్రం. అదే చెబుతా నేను. బాప్తీసం ఇచ్చి అర్జెంటుగా పోయి ఇంట్లో బిర్యానీ చేయించిపో, నీ దరిద్రం పోయింది పో. దైవరాజ్య వారసుడివి, వారసురాలివయ్యావు, తిరుగులేదు పొమ్మంటాను నేను. ఎందుకంటే మన విలువ ఇప్పుడు దేవుని కుమారుడు కుమార్తె అర్హత ఇచ్చాడని ఉందా? యోహాను 1:12 ఆయన విశ్వసించిన వారికి. ఇప్పుడు దేవుడు ఎవరండి? ఎవరని ఉందండి? దేవుడు తండ్రి. మీ తండ్రి ఎవరు? దేవుడేనా? భలే చెబుతున్నారండి. ఎవరు మీ తండ్రి అంటే దేవుడు అంటున్నారు. దేవుడు ఎవరు అంటేనే మా తండ్రి అంటారు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము. ప్రకటన గ్రంథం. మీ తండ్రి ఎవరు? అక్కడ ఉంది చూడు.
ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం చదువు. నమ్మకమైన సాక్షియు, మృతుల నుండి ఆది సంభూతునుగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. అబ్బా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓకేనా? రైట్. ఈయన మీ అన్న. ఓకే. తనువు బలిపేటెను మాయన్న. ఎవరో యేసయ్య అన్న. మరి తండ్రి ఎవరు ఒకడా చూడు. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం చదువు. శ్రీమంతుడును వాళ్ళని దీని నాన్న 1 తిమోతి 6:15 చదువుతున్నాడు చూడు. శ్రీమంతుడును అద్వితీయుడు నాకు సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనబరుచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభునై ఉన్నాడు. అది ఎవరు? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. రాజులకు రాజు, మమ్మేలే మహారాజు, భూపతులకు అధిపతివి నీవేనయ్యా. రాజులకు రాజు, మమ్మేలే మహారాజు, భూపతులకు అధిపతివి నీవేనయ్యా. నీకు సాధ్యము కానిది లేదు, నిన్ను మించిన పెళ్ళిది లేదు. నీకు సాధ్యము కానిది లేదు, నిన్ను మించిన. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు ఎగ్జామ్లో ఫెయిల్ అయినా సరే మీరు రాజుగారు కొడుకులే. నేను పనికి మనం అనుకోవాకరా. పిల్లలు, నువ్వు ఎగ్జామ్లో తక్కువ మార్కులు వచ్చినా సరే తల్లి, నువ్వు రాజులకు రాజైన వాని కూతురువే. బోర్డ్ ఎగ్జామ్స్ ఏంటి చచ్చిపోతానంటావు? పిచ్చి మొహమా? సావు లేదు, బతుకు లేదు. అంతే. ఇది పోతే ఇంకొకటి, అది పోతే ఇంకొకటి, అన్నీ పోతే సేవ. ఏడిచారు. ఈ మనుషులకు పనికి రాకపోతే దేవుడికి పనికొత్తా నేను. ఈ మనుషులకు పనికి రాకపోతే నా దేవుడికి బాగా పనికి వస్తాను. నన్ను వాడుకోవటం ఆయనకి తెలిసి ఎట్ట వాడుకోవాలో అనుకోండి పిల్లలు. అంతేగాని నాకు తక్కువ మార్కులు వచ్చినాయి, మా అయ్య తిడుతున్నాడు, మా అమ్మ తిడుతున్నాడు, సావాకండి. సావు ఆలోచన చేయవాకండి. అట్లాంటి పిచ్చి పనులు సైతాన్ని పుట్టిస్తాడు ఆలోచనలు. అసలు వినొద్దు. నువ్వు రాజు కుమార్తెవి, రాజా కుమారుడివి. కష్టపడి చదివావు, వర్కౌట్ కాల, చేసేదేమో వదిలేయి. మనుషులకు నువ్వు పనికి రాకపోయినా దేవుడికి పనికి వస్తావు నాన్న.